అందరికీ నమస్కారం। ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ లో డైరెక్టర్ గా నియమింపబడినటువంటి తడవర్తి వాసు గారికి అదే విధంగా ఏరియా హాస్పిటల్లో డైరెక్టర్ గా అవకాశం వచ్చినటువంటి చవల రామకృష్ణ గారి ఇద్దరికి వాళ్ళిద్దరు కూడా డైరెక్టర్ గా వచ్చినందుకు ఈ రోజున ఇక్కడ ఒక చిన్న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి కారణం మన ప్రీతమ శాసనసభ్యులు ప్రజాబంధు రైతు బంధు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు మరి రాష్ట్ర స్థాయిలో మా కావలి నియోజకవర్గానికి కార్పొరేషన్ లో డైరెక్టర్ కావాలి అని చెప్పి పార్టీ ఉన్నప్పుడు స్థాపించినప్పటి నుంచి కూడా ఎనలేని సేవ చేస్తూ కష్టపడి ఎటువంటి ఇది లేకుండా అతను కష్టపడి పనిచేసిన తర్వాత వాసు గారికి ఆర్యవైశ్య డైరెక్టర్ గా మరి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా చవల రామకృష్ణ గారు మరి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి ఒడిదుడుకులకి భయపడకుండా పార్టీని ఎన్నోసార్లు ఎదురీతను తట్టుకొని నిలబడి ఈ రోజు ఉన్నటువంటి రామకృష్ణ గారికి ఈ రోజు ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ గా రావడం జరిగింది। అందువల్ల ఈ రోజున వాళ్ళిద్దరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ఈ ఐకాన్ సెంటర్ లో చేయడం జరిగింది। దీనికి ముఖ్యంగా మన ప్రీతమ శాసనసభ్యులు ఎంతో వయసుల మీద అభిమానంతో ఈ ఇద్దరికి కూడా డైరెక్టర్ పదవులు రాష్ట్ర స్థాయిలో మరి పట్టణ ఏరియా స్థాయిలో మరి ఇచ్చినందుకు వారికి సర్వదా మా వయసులంతా కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి వయసుల మీద ఆయనకి ఎటువంటి ఎనలేని ప్రేమ ఉందో ఈరోజు దీని ద్వారా మాకు అర్థమైందని చెప్పి మరొకసారి ఈ అవకాశం మా వయసులో కల్పించినందుకు మేము ఎప్పుడు కూడా మా దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి శాసనసభ్యులు వారికి రుణపడి ఉంటామని చెప్పి మేమంతా కూడా ఆయన వెంట ఎప్పుడు నిలుస్తామని చెప్పి ఈరోజు మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరిద్దరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మా కార్యకర్తలు చవల రామకృష్ణ గారికి తడవర్తి వాసు గారికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తుంది ఎవరిని రికమెండ్ చేస్తుందో అందరూ కూడా గుర్తించాలి। తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి కావలి పట్టణంలో తడవర్తి వాసు గారు కానీ చవల రామకృష్ణ గారు కానీ వారు చేసినటువంటి సేవలు మరువలేనివి। ఆపద కాలంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మేము పడినటువంటి కష్టాల్లో మాకు చేదోడు వాదోడుగా అందరం కలిసిమెలిసి మేము కష్టాలు పడ్డాం, కలిసిమెలిసి మాటలు తిన్నాం। అటువంటి సందర్భాల్లో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కావల పట్టణంలో అత్యధికంగా మెజార్టీ రావడానికి దోహదపడినటువంటి మా మిత్రులిద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కావల పట్టణ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క కోరిక మేరకు ఈ రోజున హాస్పిటల్ కమిటీ డైరెక్టర్గా చవల రామకృష్ణ గారికి అదేవిధంగా తడవర్తి వాసు గారికి రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్గా కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా ఈ రోజున మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి। ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో వారికి తగిన గౌరవం దక్కుతుందానికి ఉదాహరణే మా ఇరువురు మిత్రులు కూడా మేము కులపరంగా ఆదివాసులుగా చూస్తున్నాం। తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులుగా మా మిత్రులుగా మా బంధువులుగా తెలుగుదేశం పార్టీ బంధువులుగా చూస్తున్నాం వీళ్ళిద్దరిని। అదేవిధంగా వీళ్ళ సర్వీస్ కూడా పార్టీకి అంకిత భావంతో ప్రజలకి అంకిత భావంతో పేద ప్రజలకు అండగా ఎప్పుడూ ఇచ్చే స్వభావం ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి మంచి పదవులు ఇచ్చినందుకు అలంకరించినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది। కావల పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున నేను వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను। ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు।